హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం రియాక్ట్ నేటివ్లో రెస్పాన్సివ్ సిఎస్ఎస్ అన్నది ఎలా క్రియేట్ చేస్తామని తెలుసుకుందాం. ఇందులో రెస్పాన్సివ్ డిజైన్ అన్నది మనం ఒక అప్లికేషన్కి డిజైన్ చేస్తాము. ఆ అప్లికేషన్కి డిజైన్ చేసినది ఏ మొబైల్లో యూజ్ చేసినా లేదా ట్యాబ్లెట్లో యూజ్ చేసినా సరే రెస్పాన్సివ్గానే ఉండాలి. సో అందుకోసం మనం ఒక ప్యాకేజ్ వాడతాం. ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటంటే రియాక్ట్ నేటివ్ రెస్పాన్సివ్ స్క్రీన్. ఈ ప్యాకేజ్ యూస్ చేయడం వల్ల మన కోడ్ అనేది ఆటోమేటిక్గా రెస్పాన్స్ అవుతుంది. ఎలా అన్నది ఇప్పుడు మనం కోడ్ స్నిప్పెట్లో చెక్ చేద్దాం. ఈ రెస్పాన్సివ్ స్క్రీన్ వల్ల యూజర్స్ ఏంటంటే ఒక డిజైన్ని మనం ఒక మొబైల్లో క్రియేట్ చేస్తే ఆ మొబైల్లో ఉన్న సేమ్ డిజైను ఎన్ని డివైజెస్ మార్చినా వాటి మొబైల్ సైజ్ డిస్ప్లే అన్నది వేరియేషన్స్ ఉన్నా సరే సేమ్ డిజైన్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఈవెన్ ట్యాబ్స్ అయినా సరే మొబైల్స్ అయినా సరే. ఇక్కడ టెక్స్ట్ లోపల వెల్కమ్ టు యాప్ అని ఉండడం వల్ల ఇక్కడ వెల్కమ్ టు యాప్ అనే టెక్స్ట్ అవుతుంది కదా. దాని కింద ఒక వ్యూ క్రియేట్ చేద్దాం. వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఒక కంటైనర్ అన్నది. ఈ కంటైనర్ లోపల మనం ఏదైతే రాస్తామో అది అవుట్పుట్లోకి వస్తుంది. ఈ పైన ఉన్నటువంటి వ్యూ అన్నది దీనికి పేరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ క్రియేట్ చేశాను. టెక్స్ట్ లోపల సమ్ పారాగ్రాఫ్ని నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసేసా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ టు యాప్ అని ఉంది. దాని కింద ఉన్నటువంటి టెక్స్ట్ మొత్తం ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఈ టెక్స్ట్కి పేరెంట్గా ఒక వ్యూ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఈ యారో మార్క్ యూజ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఈ టెక్స్ట్ దీని లోపల ఉంది. మనం కోడ్ రాయడానికి మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని ఈ టెక్స్ట్ని క్లోజ్ చేశాను ప్రజెంట్. ఓకే, ఇప్పుడు మనం స్టైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? స్టైల్ షీట్ని ఇంపోర్ట్ చేసుకోవాలిగా. సో స్టైల్ షీట్ని రియాక్ట్ నేటివ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. స్టైల్ షీట్ ఇంపోర్ట్ చేసుకొని కాపీ చేసుకొని స్టైల్ షీట్ డాట్ క్రియేట్. ఈ క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టైల్ షీట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయాలిగా. కాన్స్ట్ స్టైల్స్ ఈక్వల్ టు స్టైల్ షీట్ అసైన్ చేసేసాను. ఇప్పుడు ఈ స్టైల్ షీట్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుందాం. ఈ పేరెంట్ ఉంది కదా, ఈ పేరెంట్లో స్టైల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ డాట్, ఇది కంటైనర్ మొత్తానికి. సో కంటైనర్, ఈ కంటైనర్ అన్న నేమ్ని కాపీ చేసుకొని స్టైల్ షీట్ లోపలికి వచ్చి కంటైనర్ని ఫ్లెక్స్ 1లో పెడదాం. ఓకేనా. ఈ ఫ్లెక్స్ 1లో పెట్టిన తర్వాత ఈ మొత్తం స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ వెల్లో. మీరు ఒకసారి గమనిస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ నుంచి వైట్ వెల్లోకి మారిపోయింది. ఇప్పుడు ఈ టైటిల్ టెక్స్ట్కి స్టైల్ రాద్దాం. స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ టైటిల్. ఈ టైటిల్ అన్న నేమ్ని కాపీ చేసుకోవడం, ఈ కంటైనర్ కింద పేస్ట్ చేసి ఈ టైటిల్ టెక్స్ట్కి కలర్ ఇచ్చుకుందాం. రెడ్ కలర్ ఇచ్చాను. అలానే ఫోంట్ సైజ్ ఇచ్చుకుందాం. ఫోంట్ సైజ్ ఒక 30 ఇస్తాను. యా, వెల్కమ్ టు యాప్ అనేది ఇప్పుడు మీకు కనపడుతుందిగా. అలైన్ అన్నది టెక్స్ట్ అలైన్ సెంటర్ చేద్దాం. ఓకేనా, మిడిల్లోకి వచ్చేసింది. ఓకే, సేమ్ ఏదైతే మనం టైటిల్కి చేసామో అలానే ఈ మొత్తం పారాగ్రాఫ్కి కూడా ఒక స్టైల్ క్రియేట్ చేద్దాం. స్టైల్స్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అన్నది తీసుకొని పేస్ట్ చేసి సేమ్ కలర్ ఫోంట్ సైజ్ అండ్ కలర్ని పేస్ట్ చేసి కలర్ వచ్చి బ్లూ కలర్ ఇచ్చుకుందాం. బ్లూ సైజ్ అన్నది 15 ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ అన్నది ఎక్కడుంది? ఒక వ్యూ అన్న పేరెంట్లో ఉంది కదా. ఇప్పుడు ఆ వ్యూకి స్టైల్ క్రియేట్ చేద్దాం. స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ పారాగ్రాఫ్ కంటైనర్.
ఎందుకంటే ఈ పేరాగ్రాఫ్కి ఈ వ్యూ అన్నది పేరెంట్. సో పేరెంట్ని కంటైనర్ అంటాము. సో ఈ సిఎస్ఎస్ నేమింగ్ కన్వెన్షన్ కోసం నేను పేరాగ్రాఫ్ కంటైనర్ అని చెప్పేసి దానికి నేమ్ పెట్టాను. ఆ నేమ్ని పేస్ట్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎంటైర్ టెక్స్ట్ 100% స్పేస్ని లెఫ్ట్ అండ్ రైట్ ఆక్యుపై చేసింది కదా. ఇప్పుడు దానికి విడ్త్ ఇద్దాం. విడ్త్ 90%. ఏమైంది, ఇది ఓన్లీ 90. ఏమైంది, మనం 90 ఇచ్చినా సరే అది ఇంతవరకే తీసుకునింది. ఇప్పుడు 100 ఇద్దాం. 100 ఇచ్చినా ఎంత వచ్చింది, ఇంతవరకే వచ్చింది. అలా అని చెప్పి ఒక 500 ఇద్దాం. 500 ఇస్తే ఏమైంది, ఎక్సెస్ అంటే స్క్రీన్ దాటుకొని వెళ్ళిపోయింది, టెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సేమ్ ఇప్పుడు మనము పారాగ్రాఫ్కి ఏం చేద్దాం, ఈ పారాగ్రాఫ్ కంటైనర్కి ఏం చేద్దామంటే బార్డర్ ఇచ్చుకుందాం. బార్డర్ కలర్ ఇస్ టు బ్లాక్. ఓకేనా. ఈ బార్డర్ కలర్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ స్క్రీన్ పైన ఉన్న పేరెంట్కి బార్డర్ లేదంటే ఆ బార్డర్ ఎంత సైజు ఉండాలని కూడా చెప్పాలి మనం. సో బార్డర్ విడ్త్ 5 అని ఇచ్చుకుందాం. ఇక్కడ చూసారా మీరు, బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ కలర్ బ్లాక్ అనేది మరి సింక్ అయిపోయింది. సో దీన్ని నేను ఆరెంజ్ చేస్తాను. ఇక్కడ చూసారంటే మీరు బార్డర్ ఉంది, బార్డర్ లోపల టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ పారాగ్రాఫ్కి మార్జిన్ ఇచ్చుకుంటాం. మార్జిన్ 10%. ఓకేనా. ఇప్పుడు ఈ టెక్స్ట్ అన్నది ఈ పేరెంట్ లోపల ఉంది కదా, ఈ పేరెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుంటాం. బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ. ఓకేనా. ఇప్పుడు ఈ బాక్స్ ఎంతైతే ఉందో ఈ పేరెంట్ అన్న బాక్స్, ఈ పేరెంట్ అన్న బాక్స్కి విడ్త్ ఇద్దాం. విడ్త్ 90 ఇద్దాం. ఈ మొత్తం స్క్రీన్ 100% ఉందంటే 90 అన్నప్పుడు మనకు ఇంత రావాలి. ఎక్కడైతే ఛార్జింగ్ పాయింట్ ఉందో ఈ సైజుకి రావాలి. కానీ ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సేవ్ చేసాక ఏమైంది, 90 అన్నది ఇక్కడ దాకా వచ్చింది. 200 ఇద్దాం. 200 ఇస్తే ఇక్కడ ఇచ్చింది. అదే 400 ఇద్దాం. 400 ఇస్తే ఏమైంది, హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ అయింది కదా. 400 ఇస్తే ఫుల్ స్క్రీన్ అవుతుంది అనుకుంటే ఆ 400 కాస్త ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇలా ఏమవుతుందంటే ఈ రెస్పాన్స్ ఇష్యూస్ వస్తాయి. ఒక డివైస్ టు ఇంకొక డివైస్ మారినప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ సాల్వ్ చేయడానికి మనం సపరేట్ కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒక ఎన్పిఎం ఉంటుంది, ఆ ఎన్పిఎంని ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేసి npm react native responsive screen ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు రియాక్ట్ నేటివ్ రెస్పాన్సివ్ స్క్రీన్ అని మొదట్లో వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. ల్యాప్టాప్లో కానీ మొబైల్స్లో కానీ ఏ దానికైనా సరే ఇది వాడితే రెస్పాన్సివ్ అయిపోతాయి. ఇక్కడ కింద ఇన్స్టాలేషన్ ఉంది కదా, ఇన్స్టాలేషన్ కింద npm install react native responsive screen ఉంది కదా, సేవ్ అని. ఇక్కడ దాకా నేను కాపీ చేసి క్రోమ్ క్లోజ్ చేసేసి ఈ టర్మినల్ ఉంది కదా, ఇదే టర్మినల్ దగ్గర ఇంకొక టర్మినల్ ఓపెన్ చేశాను. నేను ఓల్డ్ది నేను క్లోజ్ చేయలేదు, జస్ట్ ఇంకొకటి ఓపెన్ చేశాను ప్లస్ క్లిక్ చేసి. ఈ టర్మినల్లో పేస్ట్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, వెయిట్. ఇన్స్టాల్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏదైతే టర్మినల్ ఓపెన్ చేస్తుందో దాన్ని మళ్ళీ నేను క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ప్యాకేజ్ డాట్ జేసన్ ఓపెన్ చేసి నా రెస్పాన్సివ్ స్క్రీన్ ఉందా లేదా చెక్ చేస్తున్నా. రెస్పాన్సివ్ స్క్రీన్ అనేది ఉన్నది, 1.4.2 వర్షన్లో ఉంది. ఓకే. ఇప్పుడు నేను దాన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే ఈ పైన ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో సేమ్
అలానే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? రియాక్ట్ నేటివ్ రెస్పాన్సివ్ స్క్రీన్ నుంచి. సో అది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 చేసుకోవాలి. ఏంటంటే ఒకటి హైట్, ఇంకొకటి విడ్త్. సో హైట్ పర్సెంటేజ్ టు డిపి అన్నది ఒకటి అండ్ విడ్త్ పర్సెంటేజ్ టు డిపి అన్నది ఒకటి. ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని తీసుకెళ్ళి యూస్ చేసుకుంటున్నాను. విడ్త్ పర్సెంటేజ్ టు డిపి బ్రాకెట్ ఇలా పెట్టి 100%. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఇది వర్క్ అయిందంటే మనకు స్క్రీన్ లోపలే ఉండాలి. చూసారా, స్క్రీన్ లోపలికే వచ్చేసింది. సో ఇలా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్సివ్గా ఉంటుంది. మనం ఎంతైతే పర్సెంటేజ్ ఇచ్చామో ఆ పర్సెంటేజ్ని బేస్ చేసుకుని మాత్రమే వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ విడ్త్ పర్సెంటేజ్ టు డిపి అని ప్రతి సిఎస్ఎస్లో రాసుకుంటూ వెళ్తే మన లైన్ ఆఫ్ ద కోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని కూడా షార్ట్ కట్ చేద్దాం. ఏం చేద్దామంటే హైట్ పర్సెంటేజ్ టు డిపి అన్నది యాజ్ హెచ్పి చేసేద్దాం. సో ఇప్పుడు హైట్ పర్సెంటేజ్ టు డిపి అనేది హెచ్పి వాడితే సరిపోతుంది. ఈ విడ్త్ పర్సెంటేజ్ టు డిపి అనేది యాజ్ డబ్ల్యూపి చేద్దాం. సో ఇప్పుడు హెచ్పి అండ్ డబ్ల్యూపి రెండింటిని వాడుకొని మనం విడ్త్ పర్సెంటేజ్ టు డిపి అన్నది యూస్ చేసుకుందాం. ఎక్కడైతే మనం ఈ లెంత్ కోడ్ రాసాం కదా, విడ్త్ పర్సెంటేజ్ టు డిస్ప్లే, డిపి ఫర్ డిస్ప్లే, అక్కడ మనం డబ్ల్యూపి పెడదాం. సేవ్ చేసేస్తే మన అవుట్పుట్ ఎలా ఉండేదో అలానే ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే మనం ఈ ఫోంట్ సైజ్ ఉంది కదా 30 అని పెట్టుకుంటే ఒక్కొక్క మొబైల్ ఒకలా ఉంటుంది. ఈ 30 అని తీసేసి హెచ్పి హైట్ పర్సెంటేజ్ టు డిపి హెచ్పి అందులోపల 3%. ఇప్పుడు మనం 3% ఇచ్చుకుంటే ఇంత ఉంది. అదే మనం ఒక 5% ఇచ్చుకుందాం. సో 5% ఇచ్చుకుంటే ఇలా బిగ్గర్ సైజ్ అయింది. సేమ్ థింగ్ కాపీ చేసుకొని ఈ 15% ఉంది కదా, ఈ 15%కి ఏం చేద్దామంటే 3.5% ఇద్దాం. అయినా కూడా బిగ్గర్గా ఉంది. సో 2.5 చేద్దాం. ఇంకా బిగ్గర్గానే ఉంది. 1.5 చేద్దాం. యా, ఇది స్మాల్ సైజ్. మార్జిన్ ఉందిగా, ఈ మార్జిన్ కూడా హెచ్పి 2%. యా, 2% ఇచ్చినా కూడా ఎక్కువే వచ్చింది నార్మల్గా కంపేర్ చేస్తే. ఇది సరిపోతుంది. సో ఇలా ప్రతి దాన్ని ఇఫ్ విడ్త్ అయితే మాత్రమే డబ్ల్యూపి యూస్ చేస్తాము, మిగతా వాటన్నిటికీ హెచ్పి హెచ్పి హెచ్పి. ఈ బార్డర్ విడ్త్ ఉంది కదా, ఈ బార్డర్ విడ్త్ కూడా డబ్ల్యూపి 2%. ఈ 2% అనేది చాలా బిగ్గరగా వస్తుంది. చూద్దాం ఒకసారి. యా, మరి అంతేం రాలేదు, నార్మల్ సైజ్ ఉంది. 4%. సో సరిపోయింది. ఇలాగ మనం ప్రతి దాన్ని హెచ్పి అండ్ డబ్ల్యూపి యూస్ చేస్తే మనము అవుట్పుట్ అన్నది తెప్పించుకుంటాం. ఎందుకంటే స్క్రీన్ టు స్క్రీన్ మారినప్పుడు ఏ ఇష్యూ రాకుండా రెస్పాన్సివ్ అన్నది యూస్ చేస్తాం. ఈ ఎన్పిఎం నేము రియాక్ట్ నేటివ్ రెస్పాన్సివ్ స్క్రీన్. ఓకేనా? థ్యాంక్ యూ.